అందరికి ఆత్మ ప్రణామములండి అండ్ హ్యాపీ మార్నింగ్ ఆల్సో. ఆదివారం పొద్దున్నే ఇక్కడికి రావడం మీ మీ వల్ల మేము చేయగలుగుతున్నాం సార్. ఫస్ట్ మీకు మేడంకి గట్టిగా క్లాస్ చెప్పుకోవాలి. ఈ ఏకతా ధ్యానాన్ని ఇంత బాగా నడుపుతున్న మీకు, ఇక్కడికి వస్తున్న మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు మరియు ఆత్మ ప్రణామములు కూడా తెలుపుకుంటున్నాను. దీన్ని ఇంత సక్సెస్ గా చేస్తున్నందుకు. ఇంకా మీ అందరి సమిష్టి కృషి వల్లనే మనము ఇంత బాగా నడుపుకుంటున్నాం. ఇది మేడం గారు చెప్పినట్టు మనము ఇంకా ఇంకా పర్ఫెక్షన్ అనేది మనకు రావాలి. మన మాటల్లో కానీ మన చేతల్లో కానీ ఏ పని చేసినా కూడా మైండ్ఫుల్ గా అనమాట. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రతిదీ పర్ఫెక్షన్. సారు పత్రిసారి ఎప్పుడైనా మేడం చెప్పారు 24 hours కూడా ఆధ్యాత్మికంగానే ఉండేవారు అని చెప్పారు. అది ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. నిద్రలో సైతం మనం అదే 24 hours ఆధ్యాత్మికంగా ఉంటే నిద్రలో సైతం నేర్చుకుంటాము అని చెప్పారు. అది 100% నాకు అలా ఇదివరకు అలా ఉన్నప్పుడు అనుభవాలు వచ్చేది. ఇప్పుడు నేను ప్రాపంచికంలో ఎక్కువ తిరుగుతున్నట్టుగా ఉన్నాను. సార్ వీడియో బ్రేక్ కాదు, అది కొంచెం నాకు డిస్టర్బ్ గా అనిపిస్తుంది. అది చేసిరా నేను ఒకసారి సార్ గురించి విన్నాను. సార్ ఏం చెప్పారంటే, ఒకసారి ట్రైన్ కొరకు వెయిట్ చేస్తున్నారంట పత్రి సార్. అంటే వెయిట్ చేస్తుంటే అది 3 hours ఏమో లేట్ ఉందంట సార్. ట్రైన్ 3 hours లేట్ ఉంటే అతనితో సార్తో ఉన్న అతను వెనకకి వెళ్దామా సార్, మళ్ళీ సెంటర్కి వెళ్దామా అంటే, లేదు ఎప్పుడైనా ముందుకే వెళ్ళాలి, వెనకకి వెళ్ళడం అంటూ ఉండదు అని చెప్పేసి ఆ 3 hours బుక్ కరెక్షన్ చేశారంట. అంటే చూడండి, అసలు ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా సారు తన ప్లాన్ అనేది అలా జరుపుతూనే ఉన్నారు. కాబట్టి అతనికి యూనివర్స్ మొత్తం సహకరించింది. మరి మనం అతని శిష్యులుగా, మనము మన గైడ్ కదా సారు, ఇక మనము ఆ విధంగా ఉండాలి అని మేడం సందేశం ఇచ్చారనమాట. ప్రతి క్షణం నేర్చుకుంటూ ఉండాలి, పర్ఫెక్షన్ గా ఉండాలి. మీరు చెప్పండి ఏమేమి చెప్పారు? ఫస్ట్ పాయింట్ మనకి పర్ఫెక్షన్, సెకండ్ పాయింట్ సరే మళ్ళీ ఒకసారి మళ్ళీ మళ్ళీ వినడము, ఆధ్యాత్మికంగా ఉండడము. ఆ విధంగా మనము, నాకు గుర్తు రావట్లేదు, డిటాచ్డ్ గా ఉండాలి. ప్రతిదీ డిటాచ్డ్ గా ఉండాలి. అంటే ప్రతి ఇంట్లో వాళ్ళతోటే మొత్తం కాకుండా తామర పువ్వు లాగా అనమాట. అంటే జాయ్ఫుల్ గా ఉండాలి, అది మెయిన్. జాయ్ఫుల్ గా ఉండాలి. జాయ్ఫుల్ గా అంటే ఆ జాయ్ ఎప్పుడు వస్తుంది అని అంటే, మనము ఏది ఇయ్యగలితే అది తన్ మన్ ధన్, అది చేయడం వల్ల మనకు ఆనందం వస్తుంది అనమాట. మనకు ఆత్మకు ఆనందం వస్తుంది. ఇప్పుడు సార్ ఇచ్చారు, అతనికి ఎంత జాయ్ఫుల్ గా ఉంటదంటే కొన్ని రోజుల వరకు దానికి సంబంధించిన జాయ్ మనకు వస్తుంది. ఏది వస్తుంది అని అంటే జాయ్ వస్తుంది. అది సో ఈరోజు చెప్పలేము. ఇప్పుడు మమత వచ్చినప్పుడు, ఇంట్లోకి వచ్చినప్పుడు తను వేరేలాగుంది. ఇంట్లోకి వచ్చినాక సర్వీస్ చేస్తున్న కొద్దీ తను ఎంత అందంగా తయారైంది, ఎంత ఆనందంగా తయారైంది అంటే నేను చూస్తూ ఉన్నాను కాదా? అదనమాట. నేను మెడిటేషన్ రాకముందే జాయ్ ఉన్నక్క,
అసలు అట్లా ఆ థాట్ అనేది ఎప్పుడు ఇట్లనే ఉన్నా నేను, ఇంకా మారినా గానీ కూడా ఇట్లనే ఉన్నా. ధ్యానం రాకముందు నేను గమనించింది చెప్పిండ్రా? ఓకే ఓకే. అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉన్నా. కాకపోతే మనం ధ్యానం ఆడేం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ జాయ్గా అనిపిస్తున్నాం. అంటే స్మైల్ అందరితో ఇట్లనే ఉండేదాన్ని, ఇప్పుడు కూడా ఇట్లనే, ఇంకా కొంచెం పెరిగింది. ఇంకా ఇప్పుడు మా వదినని చూస్తున్నాను కదా, తను కూడా అసలు తన ముఖంలో ఎంత వర్చెస్ వచ్చింది అని అంటే వదినలో గాని అమిత్లో గాని నేను గమనించింది నేను చెప్తున్నాను. అది మనకు తెలియదు, ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. అదే మనల్ని మనం గమనించుకోవాలి కూడా. ఈ 4 రోజుల నుంచి రెగ్యులర్ ధ్యానం జరుగుతుంది మన దగ్గర. అవును, ఆ వైబ్రేషన్ తెలుస్తుంది. నిన్న ఉదయం సాయంత్రం అలసట్లేదు. నిన్న ఇంకోటి రాత్రి మా అమ్మ బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళాం. రాత్రి 1:30 దాకా కూర్చున్నాం హాస్పిటల్. ఇంటికి వచ్చేవరకు 2 అయింది, పడుకునే వరకు 3 అయింది. గంట పడుకొని మళ్ళీ 4 గంటలు లేచి, అంటే ఇది ఎందుకులే పని అది లేదు. ఇంకా అంటే 4 గంటలు పడుకున్నదే తెలియదు, ఇద్దరం పండినమా తెలియదు, పడుకున్నా తెలియదు, లేచింది తెలియదు. అంటే కళ్ళు మూసినామా అల్లారం మోగింది, 4 గంటలకు లేచినాం. అంటే మన సొంత పక్క పెట్టేస్తాం. కానీ ఆధ్యాత్మిక కార్యక్రమము మనం గురువు నమ్మినాక, ఈ ధ్యానం నమ్మినాక, ఈ వ్యవస్థ నమ్మినాక అసలు ఇక వేరే పిల్లలు కూడా మాకు ధ్యాస వస్తలేదు. పిల్లలు కూడా వాళ్ళు ఏం తింటుర్రు, ఎటుపోతుర్రు. నేను అనుకున్నా ఇవాళ సండే సాయంత్రం పద్మ మేడం ఫంక్షన్ అయిపోయినాక వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవాలి. సాయంత్రం ఫంక్షన్ అంటే మనం ఒకటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత వేరే థాట్ అనేది ఉండలేదు మేడం. మన ముంగడ కనబడేది ఏంటి, ధ్యానము. నిన్న అక్కడ ప్రోగ్రామ్ కూడా అద్భుతంగా జరిగింది, మీరు గ్రూప్ లో చూసింటారు. అసలు నిన్న తపోవనం పిరమిడ్ లో మాత్రం 11 రోజుల ప్రోగ్రామ్ ఎట్లా జరిగిందో అంతకంటే రెట్టింపు ఉత్సవం జరిగింది. వాళ్ళు కూడా ఎంత తపోవనం పిరమిడ్, అసలు వాళ్ళకు పండుగ, మనకు పండుగ, కొత్త వాళ్ళకు పండుగ, పాత వాళ్ళకు పండుగ. అసలు ఇది ఏం పండుగ, ధ్యానం పండుగ. అసలు ఎంత ఆనందమో నిన్నైతే. సార్ చెప్పిన కాన్సెప్ట్ కూడా కొన్ని మొత్తం మర్చిపోమంటున్నారు కదా, ధ్యానం ఒక్కటే ధర్మం, మిగతా అన్ని ఉట్టుట్టి పనులు. అంతే అంతే. అది మన ధ్యాన నవరత్నాల్లో చెప్పింది కదా సార్ నిన్న మీరు పెట్టింది. అంటే ఇప్పుడు మనము ఎంత ఇదిగా పని చేయాలి అనేది దాంట్లో మెసేజ్ మనకి. కొన్ని రోజులు అన్ని మర్చిపోవాలి ఇంకంతే. నేనే అంతా, అహం బ్రహ్మస్మి, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, సమయమే సాధన, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, సహనమే ప్రగతి. ఇంకోటి లాస్ట్ ఏముంది, 7th సహనమే ప్రగతి, దానమే ధర్మము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యం, మోక్షము పుణ్యం. ఇవి ప్రతి ఒక్కరము ఎప్పుడు గుర్తుంచుకోవాలి. నవవిధ ధర్మాలు అనేది మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. ధ్యాన మహాయాగం గురించి చెప్పండి. తిరుపతిలో మీ తరఫున పిలవండి మేడం అందరినీ. చెప్తాం మళ్ళీ ఇప్పుడు చెప్పండి కొంచెం. సరే నేను కూడా వస్తాను సార్, మీరు అడుగుతున్నారు. మీరు వస్తారా లేదు? అందరం కలిసి వెళ్దాం, ఎల్బీ నగర్ నుండి అందరం కలిసి వెళ్దాము. మావైతే టికెట్ బుక్ అయిపోయినాయి. ట్రైన్ టికెట్స్ బుక్ చేశారా? ఏ రోజులో? 17 సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు. అన్ని రోజులు పోతుందా? అంటే మనకు హైదరాబాద్ నుంచి కంప్లీట్ గా ట్రైన్స్, ఒక 3 ట్రైన్స్ రెగ్యులర్ ట్రైన్స్ ఉంటాయి. ఒకటి ఈవినింగ్ 4:30కి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఉంటుంది, ఇంకొకటి ఎగ్మూర్ ఒకటి ఉంటుంది. ఎగ్మూర్ 4:30కి, 6 o'clock రాయలసీమ ఉంటుంది, 7:45, 8 o'clock వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఇవన్నీ సాయంత్రం కడప మీద తిరుపతి వెళ్తాయి ట్రైన్స్. తర్వాత ఇటు సైడ్ నుంచి అంటే వయా విజయవాడ తిరుపతికి పోయేటి, అంటే ఆ రూట్లో ఒక 2 ట్రైన్స్ నాకు తెలిసి ఉన్నాయి. సో ఎలా అయినా వెళ్ళొచ్చు. బట్ ఈ రూట్లో వయా కడప, కర్నూలు మీద మార్నింగ్ 6 o'clockకి అన్ని ట్రైన్స్ రీచ్ అయిపోతాయి. సో 16th ఈవినింగ్ 5 o'clockకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అలా 22nd ఈవినింగ్ 5 o'clockతో ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది. ఇది పిఎంసి ప్లస్ పిఎస్ఎస్ఎం కలిసి చేసే ధ్యాన యజ్ఞం.
ఇది 3వ ధ్యాన యజ్ఞం ఇన్ తిరుపతి. ఫస్ట్ ధ్యాన యజ్ఞం వచ్చేసి 3 రోజులు తిరుమలలో జరిగింది మనకు శ్రీనివాస ఆడిటోరియంలో. తర్వాత 7 రోజులు ధ్యాన యజ్ఞం సార్ ఉన్నప్పుడు సార్ ఆధ్వర్యంలో జరిగింది 7 రోజులు ధ్యాన యజ్ఞం. ఇది 3వ ధ్యాన యజ్ఞం ఇన్ తిరుపతి. అంటే తిరుమలలో జరిగింది 2 సార్లు శ్రీనివాస ఆడిటోరియం. ఇది కింద తిరుపతిలో జరుగుతుంది ఈ 3వ ధ్యాన యజ్ఞం. సో ఇది కంప్లీట్గా పిఎంసి వాళ్ళు పిఎస్ఎస్ఎం వాళ్ళు కలిసి ఆర్గనైజ్ చేయబోతున్నారు వారం రోజుల ధ్యాన యజ్ఞం. సో అందరూ రావాలి, దాన్ని మనం కలిసి ఒక పండగలా సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి పిఎంసి అండ్ పిఎస్ఎస్ఎం తరఫున ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. సుధాకర్ సార్ రండి సార్. రండి.